शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ప్రేక్షకులకి నమస్కారం. వైష్ణవి ఛానల్ అనేటువంటి ఈ యొక్క ఛానల్ మొట్టమొదటిగా మనం గణపతి యొక్క ఆరాధన ఏం చేస్తే గణపతి యొక్క అనుగ్రహంతో మనకు బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే గణపతిని ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళకి సంకటములు హరింపబడతాయి అంటారు. అందుకే సంకటహర చతుర్థి ఎక్కువగా మనం చేస్తున్నాం, అంటే సంకటాలు హరించబడతాయి. అదేవిధంగా గణపతి ఈ యొక్క కలియుగానికి ముఖ్యంగా త్వరగా ఫలితం ఇచ్చి చండీ వినాయక అంటూ ఉంటారు. ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవతా స్వరూపాన్ని చెప్తూ ఉంటారు. అలాగే మీకు గనక ఏదైనా ప్రతిసారి ప్రతి అంశంలోని, అంటే ఇప్పుడు చూడండి, మీ జీవితంలో ఎదగలం అనుకోండి, లేదా ధనపరమైన ఇబ్బంది అనుకోండి, లేదా ప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలో ఏదో ఒక ఇబ్బంది అనుకోండి, గృహం సంబంధించిన, వాహన సంబంధించిన, విద్యా సంబంధించిన, వివాహ సంబంధించిన, ఇలా ఏది చేస్తున్నా మీకు కలిసి రావట్లేదు, ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు గణపతిని కనుక మీరు తలుచుకుంటూ మీరు కనుక అడుగు ముందుకు వేసినట్లయితే, గణపతి నా పక్కన ఉన్నాడు, నాకేంటి, గణపతే సర్వము చూసుకుంటాడనే భావనతో మీరు గనక మీ యొక్క ప్రయత్నాన్ని గనక కొనసాగించినట్లయితే 100% కూడా మీకు మంచి ఫలితం వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. పెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు గణపతికి ఎలా పూజ చేయాలి, 12 అంగుళాలు ఉండేటువంటి గరిక అంటారు. గరికకి, దర్భకి, గ్రాసానికి తేడాలు ఉంటాయి, అవి తెలుసుకోవాలి. చాలా గరిక గ్రాసాన్ని గరిక అనుకుంటారు కదా. గరిక అనేటువంటిది భూమి నుంచి మొలకెత్తి మళ్ళీ భూమిలోకి, అంటే దాన్ని తీస్తే పుట్టినటువంటి దారం మనం చూడండి, దాన్ని బట్టకు కుడితే ఇలా వస్తా చూసాను, అలా వస్తుంది. 12 అంగుళాలు ఉండాలని చెప్పింది శాస్త్రం. వాటిని గనక ఆ యొక్క స్వామివారికి సమర్పించి భక్తి శ్రద్ధలతో ఎవరైతే గణపతిని మనసారా స్మరిస్తారో, మీకు ఎక్కడైతే ఆటంకం కలగాలో అక్కడ కలిగించి, కలిగకూడదు అక్కడ కలిగించకుండా చేస్తాడు. అదేమిటంటే ఆటంకం ఎందుకు కలగాలి అంటే, ఇప్పుడు చూడండి, మొన్న ఒక రోజు ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. ఒక అతను ట్రాఫిక్లో లేట్ అయిపోయింది ఆయన. అప్పుడు అక్కడ ఆటంకం కలగడమే మంచిది కదా, ఎందుకంటే లేట్ అయితేనే ఆయన ఫ్లైట్ ఎక్కలేదు, కాబట్టి ఆయన ప్రాణాలు కాపాడుకోగలిగాడు. గణపతిని మీరు బుధవారము, మంగళవారం చేసినట్లయితే అప్పుల బాధలు తీరడము, లిటిగేషన్స్ బయటపడటము, భూ సంబంధించిన వివాదాలు ఉంటే కూడా బయటపడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి గణపతిని ప్రార్థిస్తూ, ఇంకా ఎక్కువగా మీకు ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు గణపతిని గరికతో పాటు గంధముతో కూడా చేస్తూ ఎక్కువగా మీరు సంకష్టహర చతుర్థిని పాటించండి. అన్ని చాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.